కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పారిజాతం జ్యోత్స్న మాటల ద్వారా జ్యోత్స్న తన కన్న కూతురు కాదని నిజం తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ అయితే అంటూ ఉంటాడు సుమిత్రతో, జరిగినవన్నీ మర్చిపోయి మన రెండు కుటుంబాలు ఒక్కటిగా ఉందామత్తా అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఈ వంక పెట్టుకొని అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయించుకోవాలనుకుంటున్నావా బావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయించుకోవాలంటే వాడికి చాలా అవకాశాలే వచ్చాయి. వాడు ఏ అవకాశం వచ్చినా సరే వాడు మాత్రం అగ్రిమెంట్ జోలికి వెళ్ళలేదు. అది చించేమని ఎప్పుడూ కూడా మీ తాతయ్యని అడగలేదు. వాడు అడగాలనుకుంటే ఎప్పుడో వాడు ఆ రోజు కంపెనీని కాపాడాడు చూసావా, ఏమడిగినా సరే ఇచ్చేస్తానని మీ తాతయ్య మాట ఇచ్చారు కదా, అప్పుడే అడిగేవాడు. కానీ వాడు రక్త బంధానికి విలువనిచ్చాడు, బంధాలు విడిపోకూడదని ఇప్పటి వరకు ఎన్నో భరించాడు అని అంటూ పారిజాతం అయితే కార్తీక్కి సపోర్ట్ చేస్తుంది. ఏమైంది ఈరోజు గ్రానీకి, ఏమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమిత్ర అయితే, రే కార్తీక్, నువ్వు చెప్పింది నిజమే. రెండు కుటుంబాల్ని నేను ఎప్పుడూ కూడా విడదీయాలని అనుకోలేదురా. అలాగని నీ పెళ్ళి ఆపాలని అనుకోలేదు. నువ్వన్నావు కదా, ఏ పరిస్థితుల్లో అత్త ఇలా చేసుంటుందో తెలియదు కానీ అత్త మాత్రం నా పెళ్ళి ఆపాలని అనుకోదని. ఆ పరిస్థితులే నన్ను అలా చేసేలా చేశాయి. కానీ ఇప్పుడు ఆ తప్పు చేసినందుకు ఎంతో పశ్చాత్తాపం పొందుతున్నాను. రెండు కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకుంటాను, కానీ ఈ దీపని మాత్రం జన్మలో క్షమించను. నా కూతుర్ని నా భర్తని చంపాలనుకున్న ఈ దీపని ఎప్పటికీ కూడా క్షమించను అని అంటూ సుమిత్ర కాంచన దగ్గరికి వెళ్ళి, నేను చేసిన తప్పుకి నిన్ను క్షమాపణ అడుగుతున్నాను వదినా, నన్ను క్షమించు. ఇదేదో మీ అన్నయ్య నీతో మాట్లాడడం లేదని, అలాగే నాతో మాట్లాడడం లేదని, మీ అన్నయ్య నీకు క్షమాపణ చెప్పమన్నారు కదా అని చెప్పడం లేదు. మనస్ఫూర్తిగా అది తప్పనిపించే నీకు నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటూ సుమిత్ర అయితే కాంచనకి క్షమాపణ చెప్తుంది. అప్పుడే ఇక కాంచన అయితే, కార్తీక్ అర్థం చేసుకున్నట్టు కూడా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను వదినా. నువ్వే పరిస్థితుల్లో ఆ తాళిని తీయాల్సి వచ్చిందో నాకు తెలియదు, కానీ అది తప్పని పరిస్థితిలోనే నువ్వు తీసావని నాకిప్పుడే అర్థమవుతుంది. నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నేనే అపార్థం చేసుకున్నాను అని కాంచన అయితే సుమిత్రని క్షమిస్తుంది. అలాగా సుమిత్ర అలాగే కాంచన దశరథ అందరూ కూడా కలిసిపోతారు. ఈ రెండు కుటుంబాలను విడగొట్టాలని నేను అంత పెద్ద ప్లాన్ వేస్తే బావ పుట్టినరోజు వంక పెట్టుకొని తన ప్రాణదాత దీప అని అందరికీ చూపించి ఈ రెండు కుటుంబాలని ఒక్కటి చేశాడు. బావ మామూలుడు కాదు అని అనుకుంటూ జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక పారిజాతం కూడా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని నా ప్రవర్తనతో చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి శివన్నారాయణ గారు అంటూ శ్రీధర్ కూడా క్షమాపణ చెప్తాడు శివన్నారాయణకి. అది విని ఒక్కసారి కాంచన అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే చాలా సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడే ఇక నేను వెళ్ళొస్తాను కాంచన అని అక్కడి నుంచి శ్రీధర్ అయితే వెళ్ళిపోతాడు. రే దశరథ, శ్రీధర్లో ఏదో మార్పు కనిపిస్తుందిరా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే. అవునా అన్న, ఎందుకో నాకు మార్పుగానే కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటాడు దశరథ కూడా. ఏదైనా చిట్టి తల్లి పుట్టినరోజు ఫంక్షన్కి మనం వచ్చినందుకు అసలు మనసంతా కూడా ఎంతో ఆనందంగా ఉంది. మనసులో ఎటువంటి దిగులు మొత్తం కూడా పోయి మనసు ప్రశాంతంగా ఉంది. వెళ్ళొస్తాను చిట్టి తల్లి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక అలాగే అమ్మమ్మ అని శౌర్య అయితే చెప్తుంది. అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక దీప అయితే కార్తీక్ని కౌగిలించుకొని, థ్యాంక్ యూ బావా, నువ్వు ఏది చేసినా కరెక్ట్గానే చేస్తావని నాకు తెలుసు. ఈరోజు శౌర్య పుట్టినరోజు నాడే మన రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. మన మధ్య ఉన్న అపార్థాలు అపోహలు అన్నీ కూడా తొలగిపోయాయి అని అంటూ దీప తన ఆనందాన్ని చెప్తూ ఉంటుంది కార్తీక్తో. అప్పుడే కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, లేదు
అపార్థాలు అపోహలు ఇంకా ఉన్నాయి. నువ్వు జ్యోత్స్నాని మావయ్యని చంపాలనుకున్నట్టు అత్తయ్య మనసులో బలంగా నాటుకుపోయింది. అసలు ఆ రోజు మావయ్యని ఎవరు షూట్ చేశారో, దీనంతటికీ కారణం ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. అత్తయ్య దృష్టిలో నువ్వు హంతకురాలనే ముద్రని చెరిపేస్తాను అని కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న పారిజాతం దగ్గరికి వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరు నన్ను ఏదైనా అంటూ ఉంటే నన్ను వెనకేసుకు వచ్చి వాళ్ళని దుమ్ము దులిపేసేదానివి. అలాంటిది ఈరోజు నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. అసలు ఏమైంది నీకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో దశరథ అయితే, పారిజాతం పిన్ని ఈరోజు బంధం గురించి చాలా గొప్పగా చెప్పింది. ఈరోజు పారిజాతం పిన్ని అలా మాట్లాడింది కాబట్టి సుమిత్ర మనసు కూడా మారిందని నాకు అనిపిస్తుంది. అందుకనే పారిజాతం పిన్నికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అని పారిజాతం గది దగ్గరికైతే వస్తాడు దశరథ. అప్పుడే జ్యోత్స్న అయితే, ఏమైంది గ్రాని నీకు? ఈ రెండు కుటుంబాల మధ్య మనం గొడవ పెట్టి ఆనందపడాలని మనం అనుకున్నాము, కానీ నువ్వు మాత్రం ఎందుకు ఇలా చేశావు? ఆ దీపని అందరూ అపార్థం చేసుకోవాలని రెండు కుటుంబాలు విడిపోతే కానీ బావకి బుద్ధి రాదని నేననుకుంటే నువ్వు మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి నన్ను దూరం పెట్టావు. ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తించావు అని అడుగుతూ ఉంటే అప్పుడే జ్యోత్స్న చంప పగలగొడుతుంది పారిజాతం. కాశీని పోలీసులు అరెస్టు చేశారా లేదా అని అడుగుతుంది. అది విని జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏంటి గ్రాని నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే, కాశీని పోలీసులు అరెస్ట్ చేశారా లేదో చెప్పు అని అనగానే చేశారు. మరి ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి మనకి ద్రోహం చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు మనం మంచి చేయకూడదు కదా అంటూ ఫిలాసఫీ ఒకటి నాకు చెప్పావు. అసలు ఏమనుకోవాలి? వాడు నీ తమ్ముడే, వాడు నీ రక్తం. అలాంటి నీ తమ్ముణ్ణి నువ్వు జైల్లో ఉన్నాడు, నాకు సహాయం చెయ్యమ్మా అని నీ కన్న తండ్రి ఫోన్ చేస్తే వాడికి సహాయం చెయ్యకపోగా ఇంకా పగ తీర్చుకోవాలనుకున్నావా అని అంటూ ఉంటుంది పారిజాతం. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను జ్యోత్స్న. నువ్వు బాగా కోటీశ్వరాలుగా ఉండాలని, నువ్వు ఇంటి మహారాణిగా బ్రతకాలని ఆ రోజు పేదరికంలో బ్రతకాల్సిన నిన్ను తీసుకువచ్చి ఈ ఇంటికి వారసురాల్ని చేశాను. ఈ ఇంటి వారసురాలు ఎక్కడుందో ఏ పరిస్థితిలో ఉందో కూడా నాకు తెలీదు. కానీ ఆ రోజు మీ తాతయ్య మీద కోపంతో సుమిత్రకు పుట్టిన కూతుర్ని నేను బయట వదిలేసి నా కొడుకుకు పుట్టిన నిన్ను తీసుకువచ్చి సుమిత్రకి కూతుర్ని చేసి ఈ ఇంటి యువరాణిని చేశాను. కానీ నువ్వు ఇంత కూడా కృతజ్ఞత నీకు అనేది లేదు. నువ్వు చేస్తున్న పనులు నాకు నచ్చడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్నతో. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే ఇక షాక్ అయిపోతూ, దశరథ అంటే జ్యోత్స్న నా కన్న కూతురు కాదా అంటూ స్టన్ అయిపోతూ ఉంటాడు. ఆ రోజు పిన్ని స్వార్థానికి నా కన్న కూతురు బలైందా? ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇంతలో పారిజాతం అయితే, దాసుకి ఇంటి వారసురాలు ఎక్కడుందో బాగా తెలుసు. ఈ ఇంటి వారసురాలు ఎవరో తెలుసుకొని ఆ ఇంటి వారసురాల్ని తీసుకువచ్చి సుమిత్ర దశరథలు మీ తాత కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి నేను ఇంట్లో నుంచి నా మనవరాల్ని తీసుకువెళ్ళిపోతున్నానని నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను, అప్పుడు కానీ నీకు తలకెక్కిన పొగరు దిగదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే అంటే ఆ రోజు దాసుని జ్యోత్స్న చంపాలనుకోవడానికి కూడా కారణం ఇదే కావచ్చు. ఎందుకంటే దాసు నిజం చెప్పడానికి నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కొట్టింది. ఇదే నిజం. నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నేను దాసుని అడిగి తెలుసుకుంటాను అని అనుకుంటూ దశరథ అయితే బయలుదేరుతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పటికైనా దీప తన కన్న కూతురే అని దశరథ దాసు ద్వారా తెలుసుకుంటాడా? మరి తెలుసుకోవాలని అనుకుంటే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు కూడా మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది.